ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వేసవికాలం ఏది త్రాగుతున్నా ఏది తింటున్నా చల్లగా ఉంటే బాగుంటుందని అందరం భావిస్తూ ఉంటాం, ఇష్టపడుతూ ఉంటాం. అలాంటి చల్లటి నీరు, చల్లటి రసాలు, చల్లటి భోజనాలు ఇట్లాంటి ఏవన్నా మనం తినాలనిపిస్తున్నది అంటే మనకు కాసేపు హాయిగా బాడీకి కూలింగ్ ఇచ్చినట్లు ఉంటుంది అని దాని కొరకు మనం తింటున్నాం, త్రాగుతున్నాం. కానీ ఆ చల్లటి వాటి వల్ల మీకు ఏమి నష్టం వస్తుంది, ఈ లాభంతో పాటు ఈ కంఫర్ట్తో పాటు వచ్చే నష్టాలు ఒక్కసారి ఆలోచిస్తే మీరు బాగుంటుంది. మీ పిల్లలకు కూడా అలాంటి వాటి పట్ల అవగాహన కలిగిస్తే బాగుంటుందని ఈరోజు ఫ్రిడ్జ్లో నీరు, చల్లటి ద్రవాలు, చల్లటి ఆహారాలు తినటం వల్ల పొట్టకి గొంతుకు జరిగే నష్టం గురించి ఒక్కసారి తెలుసుకుంటే బాగుంటుంది. మన నోట్లో 35 డిగ్రీల వరకు వేడి ఉంటుంది, పొట్టలో కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది, 36 డిగ్రీల వరకు దగ్గర వేడి ఎక్కువ ఉంటుంది. ఈ టెంపరేచర్లోనే ఎంజైమ్స్ అన్నీ పనిచేస్తాయి. అంటే లాలాజలంలో అనేక ఎంజైమ్స్ ఉంటాయి. అవన్నీ తయారవ్వాలన్నా, పని చేయాలన్నా, క్రిములు చంపాలన్నా ఆ టెంపరేచర్ 35-36 డిగ్రీలు, 98.4 ఫారెన్హీట్ డిగ్రీస్, 99 ఫారెన్హీట్ డిగ్రీస్ ఉన్నప్పుడే ఇవన్నీ యాక్షన్ చేస్తాయి. పొట్టలో సుమారుగా 100 ఫారెన్హీట్ డిగ్రీస్ టెంపరేచర్ వేడి ఉంటుంది. ఇట్లా లెక్కలు చూసుకుంటే జ్వరం వచ్చినప్పుడు 100 వేడి అంటామే, 100 వేడి మీ పొట్టలో ఉంటుంది ఎప్పుడు. అలా ఉన్నప్పుడు పొట్టలో ఊరే మరి ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ కానీ, ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ కానీ, ప్రేగులమట ఊరే పొట్టలో ఊరే ఎంజైమ్స్ కానీ ఇవన్నీ వర్క్ చేయాలి అంటే, ఊరాలి అంటే 100 ఫారెన్హీట్ డిగ్రీస్ ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. నోట్లో కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. మరి మనము చల్లటి నీళ్ళు త్రాగాము, చల్లటి ఐస్ క్రీమ్ తింటున్నాము, చల్లటి కూల్ డ్రింక్ నోట్లోంచి పొట్టలోకి వేస్తున్నాం, చల్లటి పెరుగు తింటున్నాం, ఇంకేదైనా చల్లటి ఏదైనా సాలడ్ చేసుకుని ఫ్రూట్ సాలడ్ చల్లగా పెట్టుకు తినేస్తుంటాం. ఇట్లా ఏవి చల్లటివి తిన్నా ఇవి 10 నుంచి 15 డిగ్రీల మధ్యలో చల్లదనం ఎక్కువగా ఉంటాయి వేసవికాలం వాడి. ఐస్ క్రీమ్ అయితే 0 డిగ్రీసు. ఇలాంటి వాటిని కూల్ డ్రింక్ 5-6 డిగ్రీల నుంచి 10 డిగ్రీల చల్లదనంలో ఉంటాయి చూస్తే. ఇలాంటివి మనం తీసుకున్నప్పుడు ఇలాంటి ఆహారాల్లో పంచదార ఎక్కువ ఉంటుంది. కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, చల్లటి వాటిలో ఇంక వేసవికాలం చాలామంది పెరుగులో పంచదార వేసి తింటుంటారు చల్లగా, లేకపోతే మజ్జిగలో పంచదార వేసి తాగుతుంటారు చలవ చేస్తుందని. ఈ పంచదార ఒక నష్టం అయితే చల్లటి మరొక నష్టం. గొంతులో టాన్సిల్స్ ఉంటాయి, సెక్యూరిటీ గార్డులు, ఆహారాల్లో ఉండే క్రిములు చంపటానికి. ఆ టాన్సిల్స్ ఏం చేస్తాయంటే చల్లదనం వల్ల ముడుచుకుపోతాయి. ఎప్పుడన్నా సెక్యూరిటీ గార్డులు రక్షణ కోసం ఉంటారు గేట్ల దగ్గర, వాళ్ళకి ఎప్పుడన్నా కల్లో, సారాయో, ఏదన్నా బ్రాందియో, విస్కీయో తాగారనుకోండి, కొంత మత్తొచ్చి డల్లగా ఎట్లా ఉంటారు. చల్లదనానికి, ఆ చిల్లింగ్ ఎఫెక్ట్కి టాన్సిల్స్ కూడా అలా ముడుచుకుపోయి ఫైటింగ్ చేయలేవు, క్రిములు అటాక్ చేయలేవు, సంకోచించుకుపోతాయి. కాబట్టి అందుకని ఆ చిల్లింగ్ ఎఫెక్ట్కి మీరు గబక తాగేసినప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి క్రిములు. రక్షణ కలిగించాల్సిన టాన్సిల్స్ రక్షణ కలిగించలేవు. ఈ చల్లదనం లోపలికి వెళ్ళటం వల్ల పొట్టలో ఉండే వేడి 36 డిగ్రీలు లేకపోతే 100 ఫారెన్హీట్ డిగ్రీస్ అనుకోండి, 2 రకాలుగా చెప్పాలంటే 100 ఫారెన్హీట్ డిగ్రీల టెంపరేచర్ వల్ల చల్లటి ఐస్ క్రీమ్ వేసేసరికి అది 20కో 25కో డౌన్ అయిపోతుంది. 100 దల్లా మీరు తినే మోతాదుని బట్టి ఇది మారుతుంది నెంబర్. చల్లటి కూల్ డ్రింక్ తాగారు, 25-30కి వెళ్ళిపోతుంది మీ పొట్టలో టెంపరేచర్. ఇక మీరు భోజనంతో పాటు మీరు ఐస్ క్రీమ్, భోజనంతో పాటు కూల్ డ్రింక్, భోజనంతో పాటు చల్లటి పెరుగు తీసుకున్నారు, ఆ భోజనాన్ని అరిగించడానికి వచ్చే ఎంజైమ్స్ ఈ చల్లదనం ఉన్న టెంపరేచర్లో ఎంజైమ్స్ ఊరవు, ఆ చల్లదనంలో ఎంజైమ్స్ వర్క్ చేయవు. మరి 100 ఫారెన్హీట్ డిగ్రీస్ అల్లా 20కో 25కో డౌన్ అయింది కదా, మళ్ళీ మీ పొట్టలో 100గా పెరగటానికి 20 నిమిషాల నుంచి హాఫ్ అన్ అవర్ సమయం పడుతుందండి. ఆ చల్లబడ్డ వాతావరణాన్ని మళ్ళీ ఆహార పదార్థాలు చల్లగా ఉంటే దీన్ని వెచ్చగా చేయడానికి అంత టైం పడుతుంది. వెచ్చగా అయితేనే డైజెషన్ స్టార్ట్ అవుతుంది, వెచ్చగా అయితేనే యాసిడ్లు, ఎంజైమ్స్ అన్నీ వర్క్ చేస్తాయి. ఆ నార్మల్ టెంపరేచర్ ఉంటేనే మూమెంట్స్ బాగుంటాయి. ఇంకొక నష్టం ఏంటో తెలుసండి, మన పొట్ట ప్రేగులు నిమిషానికి 3 సార్లు అట్లా సంకోచం చేసుకుంటాయండి. ఆహారాన్ని అరిగించటానికి, ఆహారాన్ని కదుపుకోవటానికి, ఆహారాన్ని జరిపించటానికి, ఈ 3 పనులు చేయడానికి కదలికలు. ఈ చల్లగా అయ్యేసరికి ఏమవుతుంది, మీరు చలికి ఇట్లా ముడుచుకుంటారా, ముడుచుకోరా? వేడికి ఇట్లా ఫ్రీగా వ్యాకోచిస్తారు, చలికి సంకోచిస్తారు. మీ పొట్ట చల్లటి పడేసరికి సంకోచించుకుంటుంది, మూమెంట్స్ తగ్గిపోతాయి.
అంటే కూర వండేటప్పుడు కదపపోతే ఏమవుతుందండి? కదుపుకోకుండా పొట్టా ప్రేగులు ముడుచుకుంటే అది అవుతుంది. అందుకని ఈ కాంట్రాక్షన్స్ తగ్గిపోతాయి, ఆ వేవ్స్ తగ్గిపోతాయి చల్లటి వాటి వల్ల. ఇది ఒక నష్టం. అందుకని ఆహారాలు 100 ఫారెన్హీట్ దల్లా 20కి వెళ్ళింది, మళ్ళీ 100 అవ్వడానికి హాఫ్ అన్ అవర్. ఈ హాఫ్ అన్ అవర్లో డైజెషన్ ఆగిపోతుంది, ఈలోపు నిలవ ఉంటాయి, పులుస్తాయి, గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇది ఒక నష్టం. అందుకని ఆ చిల్లింగ్ ఎఫెక్ట్కి ఇన్ని నష్టాలు ఉంటాయి చల్లటి నీళ్ళు కానీ, చల్లటి ఐస్ క్రీమ్, చల్లటి కూల్ డ్రింకులు తీసుకుంటే. రెండవ నష్టం ఏంటో తెలుసండి? ఈ చల్లటి వాటి వల్ల ప్రేగుల్లో ఇమ్యూనిటీ కూడా, ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు, బ్యాడ్ బ్యాక్టీరియాలు ఉంటాయి కదండి. ఈ గుడ్ బ్యాక్టీరియాలు బాడీలో ఉండే రక్షణ వ్యవస్థని యాక్టివేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ చిల్లింగ్ ఎఫెక్ట్కి ఆ బ్యాక్టీరియాలు కూడా సరిగా ఇమ్యూనిటీని యాక్టివేట్ చేసే మెకానిజంని సరిగా చేయలేవు. అందుకనే చల్లటి వాటి వల్ల చాలామంది ఇన్ఫెక్షన్స్కి ఎక్కువ గురవుతూ ఉంటారు. దగ్గు, శ్లేష్మాలు ఎక్కువ రావటం, రొంపలు ఎక్కువ అవటం, కఫాలు పట్టేయటం, పిల్లికోతలు ఎక్కువ రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి కదా. అందుకని చల్లటి వాటి వల్ల వచ్చే ఇబ్బందులు. అందుకని టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ కానీ, ఎడినాయిడ్స్ వాపులు కానీ, గొంతు నొప్పులు కానీ, దగ్గు జలుబులు రావటానికి చల్లటి ఒక రీజన్ అన్నమాట. దీనితో పాటు పొట్టా ప్రేగుల్లో వచ్చే జీర్ణకోశ సంబంధమైన సమస్యలు ఇంకొకటి కూడా సైంటిఫిక్గా తీసుకుంటే, చల్లటి తిన్నప్పుడు గ్యాస్ట్రిక్ పెరీసిస్ అనే ప్రేగులకు సంబంధమైన పెరాలసిస్ అనమాట. ఆ చిల్లింగ్ ఎఫెక్ట్, పెరాలసిస్ వచ్చిన వాళ్ళు ఎట్లా పట్టుకుపోయి బీసిపోతారు, అలా ప్రేగుల్లో ఆ మూమెంట్స్ తగ్గిపోయి ఆ చల్లదనానికి అట్లాంటిది వస్తుందట. ఆ కింద మూతలు చల్లదనానికి తెరుచుకోవండి సరిగా. అందుకని ఇవన్నీ నష్టాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అందుకని వేసవకాలం మీరు చల్లటి నీళ్లు ఫ్రిడ్జ్లో, చల్లటి ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు, మజ్జిగ ఇట్లాంటి వాటి బదులుగా మట్టి కుండలో పోసుకునే కుదిరితే ట్రై చేయండి. ఆ చల్లదనం వరకు ఇబ్బంది లేదు. లేదు ఫ్రిడ్జ్లో నీరే నేను తాగాలి, కుండలో తాగానంటే అంత చల్లదనం బదులుగా కుండలో పోసే నీరు ఏ చల్లదనం ఉందో ఆ చల్లదనం వరకు ఫ్రిడ్జ్లో నీరుకి మామూలు నీరు కలిపి అట్లా త్రాగండి. మరీ ఎక్కువ చల్లదనం మంచిది కాదు. ఇప్పుడు మనం బయట కొనుక్కునేవన్నీ అతి చల్లగా ఉండేవి, అలాంటి వాటి బదులుగా ఈ టెంపరేచర్ అయితే నష్టం. అలాంటి వాటి బదులుగా ఈ టెంపరేచర్లో అయితే మీకు నష్టం ఉండదు, ఈ సమస్యలు రాకుండా ఉంటాయని పిల్లలకు కూడా ఇలాంటి అలవాటు నుంచి కాస్త బయటపడేటట్టు చేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.